సార్ ఏపీ ఇంట్రెస్ట్ కోసం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని మీరు వ్యక్తిగతంగా అంటే ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను, నన్ను కలవాలని వాళ్ళు ఎవరైనా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది, ఎందుకు రాను వస్తాను నన్ను ఎందుకంటే ముఖ్యమంత్రి తిట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను, ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది, కేసీఆర్ని వెళ్ళి కలుస్తాం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకైనా కేసీఆర్ కలిశాను, నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయన పిలవలా. నేను ప్రెస్ మీట్లో చెప్పిందని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియక అందుకని ఏం చేశారు, నేను బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైన్ అంతా కలిసి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళేటువంటి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ, మన పసుపులేటి కృష్ణ అంతా కలిసి వెళ్ళాం. ఆయనకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదంటే 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే, సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవటం వీల్లేదు అంటున్నారండి, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలుసున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి, మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే, అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది, టైం ఇచ్చారు. అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే అసలు కుదరదు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా, నాట్ ఓన్లీ ఏ పొలిటీషియన్, సినిమా స్టార్. ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ, అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి పవన్ కళ్యాణ్కే. నేను బీజేపీకి ఎగెనిస్ట్, అది అందరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. సో ఆయన పిలుస్తాడా పిలవడం కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు, చెప్తారు. దీనిలో వాళ్ళకి ఏం అభ్యంతరమో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావాల్సినటువంటి మెంబర్స్ లేరు. ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ లిస్ట్ ఉందా వాళ్ళది.